హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల నుంచి నేను పెడదాం అనుకుంటాను కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఎలా చేయాలి, ఎలా కటింగ్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి అనేది ఈరోజు మీకు నేను చూపిస్తానండి. మామూలుగా ఇది చూడండి, ఇదైతే కంప్యూటర్ బ్లౌజ్ అండి, కంప్యూటర్ వర్క్ అండి. చాలా సింపుల్గా అనుకుంటాం కానీ కొంచెం కష్టమే అవుద్ది. ఇది మనం ఏంటంటే నార్మల్ బ్లౌజ్లా మనం కట్ చేసుకొని కుట్టేసుకొని, ఇదైతే హ్యాండ్ అండి. వాళ్ళైతే నాకు షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారు, లాంగ్ లెంత్ పెట్టుకున్నారు. అయితే నాకు షార్ట్ హ్యాండ్స్ ఇచ్చి లాంగ్ హ్యాండ్స్ పెట్టుకున్నారు. చూడండి, ఇదైతే బ్లౌజు బ్యాక్ నెక్. ఇది చూసినాక బ్యాక్ నెక్ ఇది నీట్గా వర్క్ మాత్రం బాగా ఇచ్చారండి. చూడండి ఎంత బాగుందో, క్లాస్గా చేస్తున్నారు వర్క్ మాత్రం. ఇదైతే బ్యాక్ మనకి బ్లౌజ్కి ఉండే వెనక ఉండేదాన్ని కట్ చేసి పక్కన నీట్గా తీసి పెట్టేసుకోవాలండి. తెల్లదిగా ఉంటుంది కదండి, దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇదైతే ఆది బ్లౌజ్ అండి, ఇది ఇచ్చారు ఆది బ్లౌజ్. ఇదైతే ఆది బ్లౌజ్ అండి. ఆది బ్లౌజ్ ఏంటంటే దీన్ని మెజర్మెంట్ సెట్ చేసుకోవాలి, నేను చెప్తాను చూడండి. ఇదైతే హైట్ అండి, వీళ్ళు హైట్ ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టుకున్నారు, అందుకని చూసిన ఈ 2 ఇంచెస్ పెట్టాలి. అది ఏంటంటే మనకి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కాబట్టి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నారు వర్క్ బద్దని, అందుకని 2 ఇంచెస్ పెట్టుకున్నాను. వాళ్ళు ఇచ్చింది 13 ఉంది, నాకు 15 పెట్టేసుకుంటున్నాను. ఇది అయితే వర్క్ బ్లౌజ్ కాబట్టి. నెక్స్ట్ వచ్చి లెంత్ వచ్చి హైట్ ఇది చెప్పాను కదండి, హైట్ ఇది 13 వచ్చింది, నేనైతే 15, వాళ్ళు 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టినాము కాబట్టి 15 ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, 15 వచ్చింది. ఇప్పుడు ఇది ఎలా చూడాలి, ఇది ఈ మెజర్మెంట్ అంటే చూడండి. ఇప్పుడు మనం చూసిన హ్యాండ్ ఆమ్బ్రం ఉంది కదా, ఆ ఆమ్బ్రం నుంచి ఇక్కడ దాకా పెట్టుకోవాలండి. దీంట్లో కూడా ఏంటంటే మాకు ఖర్చు ఎక్కువ పెట్టండి అని చెప్పారు. అందువల్ల ఏంటంటే ఖర్చు ఎక్కువ ఇచ్చిన్నారు కాబట్టి దీన్ని మనకి ఏంటంటే 9.5 వచ్చిందండి. దీన్ని ఇది వచ్చి 18 వచ్చింది, 19 వచ్చింది. 90లో హాఫ్ అంటే 9.5. ఖర్చు ఎక్కువ పెట్టమన్నారు, దానికి యాడ్ చేస్తాను, నేను ఎక్స్ట్రా యాడ్ చేస్తాను. ఎప్పుడు కూడా మనకి వెడల్పు వచ్చాక మనకి 20 వస్తే దాంట్లో హాఫ్ తీసుకోవాలి, 10 తీసుకోవాలి. లేదు 30 వచ్చి దాంట్లో హాఫ్ వచ్చి 15 తీసుకోవాలండి. ఇప్పుడైతే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాను, చూస్తున్నారా? ఈ లైన్ డ్రా ఎందుకు చేస్తున్నాను అనుకుంటారా? ఇక్కడైతే మీకు ఇన్ కేస్ ఖర్చు ఎక్కువ తక్కువగా ఉంటే దాన్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇది కట్ చేసేసుకోవాలి. ఇదైతే నాకు కరెక్ట్గా ఉంది కాబట్టి నేనైతే దీన్ని కరెక్ట్గా తీసుకున్నాను. చూస్తున్నారా? ఇదే 9.5 పెట్టేశాను. వాళ్ళు ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నారు కాబట్టి 2 ఇంచెస్ పెడుతున్నానండి. వాళ్ళు ఎక్స్ట్రా పెట్టుకున్నారు, లేదు అనుకుంటే 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోద్ది. నేను 2 ఇంచెస్ వాళ్ళు అడిగారు కాబట్టి ఎక్స్ట్రా పెట్టుకున్నారు, అందుకని పెట్టేస్తాను. ఇప్పుడు ఈ లెంత్ వచ్చి 15 అండి. 15 అయితే కరెక్ట్గా పెట్టేస్తున్నాను. 15 చూస్తున్నాగా, ఈ 15 అయితే కరెక్ట్ మెజర్మెంట్ పెట్టేస్తున్నాను. ఈ విధంగా మెజర్మెంట్స్ అయితే అయిపోయాయి. దీన్ని ఇప్పుడు డ్రా చేసేసుకొని అన్ని నెక్కులాగా దీన్ని కట్ చేసేదానికి పాసిబుల్ కాదండి. ఎందుకంటే కంప్యూటర్ వర్క్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారం మనమైతే కుట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది మెజర్మెంట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ ఎంత వచ్చేది, 15 ఇచ్చాడు. ఆ 15 మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా మనం ఏంటంటే ఆమె 13 ఇచ్చారు, దానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నారు కాబట్టి 15 అవుతుంది. ఇది కరెక్ట్గా సరిపోతుంది. అందుకోసమని నేనైతే మెజర్మెంట్ డ్రా చేస్తున్నాను. 15 కాడికి నేను ఒక లైన్ పెట్టేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చాక ఫస్ట్ 2.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఇది వచ్చి నెక్ అండి, ఇది నెక్, ఇది వచ్చి షోల్డర్ 3 పెట్టుకోవాలి. షోల్డర్కి వచ్చి 3 పెట్టుకోవాలి. చూసినా ఈ మెజర్మెంట్స్ లేకుండా పెట్టేసుకుని దీనికి డౌన్ పెట్టుకుని 6 పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఈ మెజర్మెంట్స్ పెట్టుకునేటప్పుడు చూసుకోవాలి. ఇదైతే 6 పెట్టుకోవాలి. ఇదైతే 6 పెట్టేసుకున్నాం. 6 పెట్టేసిన తర్వాత దీనికి లైన్ ఒక డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాక ఇప్పుడు ఎల్ షేప్లో ఇప్పుడు మనకి ఇదైతే ఖచ్చితంగా 6 ఇంచెస్ లైన్ డ్రా చేసుకున్నాం. ఇటు వచ్చి ఎల్ షేప్లో డ్రా చేసుకోవాలి. మనం ఎంత ఖర్చుకు అయితే పెట్టుకున్నామో అక్కడికి లైన్ డ్రా చేసుకోవాలి. ఎందుకంటే సెకండ్ లైన్కే డ్రా చేసుకుంటాం. ఎందుకంటే ఈ ఖర్చు మనకి దానిలో కావాలి కాబట్టి దానికోసమే మనకి కట్ చేసుకుంటాం. ఈ ఖర్చుకే కట్ చేసుకుంటాం ఎక్కువ. ఫస్ట్ లైన్కి అయితే డ్రా చేసి కట్ చేసే దానికైతే పాసిబుల్ కాదండి, అది ఖర్చు కూడా కావాలి కాబట్టి అందుకని దానికి పెట్టుకున్నాం. ఇక్కడికి వచ్చాక 1.5 ఇంచ్ పెట్టేసి ఇక్కడ షేప్ డ్రా చేసుకున్నాం. ఎందుకంటే ఈ షేప్ ఎందుకు డ్రా చేస్తున్నాం అంటే మనకి ఇక్కడ సంఖలోకి మన హ్యాండ్స్ అనేది రౌండ్గా ఉంటాయి కాబట్టి అందుకని ఇక్కడ రౌండ్ షేప్లోకి డ్రా చేసుకున్నాం. ఇక్కడ నెక్ వచ్చాక డైరెక్ట్గా నెక్ కట్ చేసే దానికైతే ఉండదండి. నేను ఇదే బ్లౌజ్ కటింగ్ విత్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను, ఎంబ్రాయిడింగ్ వర్క్ చూస్తున్నా కదా. ఈ విధంగా దీన్ని కటింగ్ అయిపోయి చేసుకోవాలి. ఎంబ్రాయిడరీ వర్క్ మాత్రం డైరెక్ట్గా కట్ చేసుకోకూడదండి. అందుకోసం ఏంటంటే జస్ట్ ఈ మెజర్మెంట్స్ మాత్రమే కట్ చేసుకోవాలి. చాలా సింపుల్ అనుకుంటాం, ఇది చాలా కొంచెం డిఫికల్ట్ ఏంటంటే, ఎందుకంటే నార్మల్ బ్లౌజ్ అంటే నార్మల్గా అటాచ్మెంట్ మనం పెట్టుకున్న మెజర్మెంట్స్ ప్రకారం కట్ చేసుకుంటాం. అందువల్ల ఏంటంటే అది సింపుల్ అవుతుంది. ఇదైతే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇక్కడ మనకు డిఫికల్ట్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి నెక్ వచ్చాక దానికి ఒక టక్స్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అయితే ఇచ్చేస్తున్నాను. ఈ మార్కింగ్ అయితే మెయిన్ ఇంపార్టెంట్. ఈ మార్కింగ్లు అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందేను. ఈ మార్కింగ్ని బట్టి మనం జాకెట్ అనేది కటింగ్ అవుతుంది. ఇప్పుడైతే నాకైతే బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ కట్ చేస్తాను. ఫ్రంట్ పార్ట్ కానీ మెయిన్ ఏంది హ్యాండ్స్ కట్ చేస్తాను. ఇక్కడ చూసినా నాకు చాలా క్రాస్ వచ్చేసింది. అందువల్ల ఏంటంటే ఈ క్రాస్కి దీన్ని
ఈ క్రాస్ నేను నీట్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకోకపోతే మనకి ఏంటంటే హ్యాండ్స్ అనేది అప్ అండ్ డౌన్కి వస్తాయి. అందువల్ల ఏంటంటే మనకు ప్రాబ్లమాటిక్ అవ్వదు. అందుకని దీని క్రాస్ కూడా కట్ చేస్తున్నాను. చూస్తున్నా వాళ్ళ ఈ ఖర్చు అయితే కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు చూస్తున్నా కదా ఈ విధంగా ఖర్చు అయితే వేస్ట్ అంతా కట్ చేసేస్తాను. దీనికి ఒక లైన్ డ్రా చేస్తున్నాను. చూస్తున్నా కదా ఈ లైన్ డ్రా చేసేసిన తర్వాత దీనికి కరెక్ట్గా ఏంటంటే ఈ లైను చూసుకోండి. అది మనకి ఎందుకంటే మళ్ళీ బ్లౌజ్ పీస్ తక్కువ అవుతుంది, అందువల్ల చూసుకొని డ్రా చేసుకోవాలి. అందువల్ల ఏంటంటే దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు లైన్ ఒకటి డ్రా చేస్తున్నాను. దానికి చూస్తున్నాక ఈ ఎగ్జాక్ట్గా దీన్ని అయితే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నాక ఈ లైన్ డ్రా చేసుకున్నప్పుడు దీని ప్రకారం మనం కట్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి వాళ్ళు షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారు, లాంగ్ హ్యాండ్స్ పెట్టమన్నారు కదండి. చాలామందికి షార్ట్ హ్యాండ్స్ ఇస్తే లాంగ్ హ్యాండ్స్ పెట్టడానికి కొంచెం ఆలోచిస్తారు. అవి ఎట్లా పెట్టాలో నేను చూపిస్తాను. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదైతే మన ఫస్ట్ మనకి ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్కి ఎంత హ్యాండ్ ఉందో అంత హ్యాండ్ పెట్టుకున్నారు. అందుకని నేనైతే నేరుగా ఇప్పుడు ఏందో ఆ హ్యాండ్ మెజర్మెంట్ తీసుకున్నాను. చూస్తున్నా ఈ హ్యాండ్కి ఇంత వచ్చింది. దీనికి ఒక మార్కింగ్ అనేది పెట్టుకున్నాను. ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఈ మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఈ పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ తీసుకుంటున్నానండి. ఆ బ్లౌజ్ ప్రకారం ఈ ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకుంటాను. చూస్తున్నా ఈ హ్యాండ్కి ఇలా పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ చూసుకోండి. ఇక్కడ సంఖలోకి ఈ విధంగా మనం మార్కింగ్ పెట్టుకుంటాం. ఈ హ్యాండ్ ఈ లెంత్ అనేది నార్మల్గా అంటే మనం పెట్టుకునేదండి. ఇక్కడ చూస్తాక ఈ మెజర్మెంట్ ఇలా తీసుకుంటామండి. దీనికి ఇప్పుడు 2 ఇంచెస్ మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ డ్రా చేసిందని 2 ఇంచెస్ మనకి ఫస్ట్ ఆ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఆ 2 ఇంచెస్ తర్వాత ఇక్కడ చూస్తున్నా 2 ఇంచెస్ వచ్చింది. ఎగ్జాక్ట్ నేను ఫస్ట్ లైన్ డ్రా చేసిన దానికంటే ఎగ్జాక్ట్గానే వచ్చింది. చూస్తున్నా ఇదేంటి మాకంటే ఎక్స్పీరియన్స్ బట్టి ఇదైతే ఎగ్జాక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు చూస్తున్న స్కేల్తో ఇలా క్రాస్ లైన్ డ్రా చేసుకోవాలి. దీనిలోకి హాఫ్కి ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక మన హ్యాండ్ అనేది రౌండ్గా వస్తుంది, కొంత అప్ అండ్ డౌన్లో వస్తుంది. ఆ అప్ అండ్ డౌన్ అనేది డ్రా చేసుకోవాలి. చూస్తున్నాం కదా జిగ్జాగ్ లైన్ లాగా ఇక్కడ డ్రా చేసుకుంటామండి. ఇక్కడైతే ఫస్ట్ ఒక మార్కింగ్ ఇచ్చేసుకొని ఈ మార్కింగ్ ప్రకారం నేనైతే ఇప్పుడు చూస్తున్నా జిగ్జాగ్ లైన్ ఫాలో అయ్యి కటింగ్ చేసుకుంటాను. ఎప్పుడు కూడా మనకి హ్యాండ్ కాడ అప్ అండ్ డౌన్ కానీ రావాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక మెయిన్ ఏంటంటే మన హ్యాండ్ రౌండ్గా ఉండేది మనకి ఐడెంటిటీ అవుతుంది. రౌండ్గా రావాలంటే ఈ విధంగా జిగ్జాగ్ లైన్లో ఫాలో అవ్వాలి. చూస్తాం ఇట్లాగైతే హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పటికి వచ్చాక బ్యాక్ అయితే మనం ఫ్రంట్ పార్ట్స్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్స్ కట్ చేయాలంటే నెక్ అనేది కటింగ్ చేసేస్తుంటే మనకి సింపుల్ అవుద్ది. ఇప్పుడైతే కొంచెం కష్టం అనిపిస్తుంది. నెక్ అనేది కొంచెం కష్టం అవుద్ది. అంటే మనం ఇప్పుడు చూసుకొని ఫస్ట్ మనం లైన్ డ్రా చేస్తాం కదా, అది మనకి జాకెట్ అన్ని పైకి రాకుండా ఉండేదానికి ఒక లైన్ డ్రా చేస్తాం. దాన్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. దానిపైన ఇంకో 2 ఇంచెస్ పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం టోటల్గా 2 ఇంచెస్ 2 ఫోల్డింగ్స్ ఎంత వస్తాయి. 4 ఇంచెస్ అనేది ఫోల్డింగ్ చేస్తాము మామూలుగా బ్లౌజ్కి. ఇక్కడ చూసినాక క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి ఇది. అందుకోసం అని క్రాస్గా పెట్టుకుంటున్నాము మనకి ఫ్రంట్ పార్ట్స్. ఇవి ఎగ్జాక్ట్గా ఎలా ఉందైతే అలా డ్రా చేసేసుకుంటాం. దీనికి లైన్ డ్రా చేసుకుంటాము. ఆ అవుట్ లైన్ అయితే డ్రా చేసేస్తాను. అవుట్ లైన్ డ్రా చేసిన తర్వాత మనకి ఇక్కడ మెయిన్ ఏంటంటే చూస్తున్నా కదా ఇవి ఎగ్జాక్ట్గా డ్రా చేస్తున్నాను. ఇక్కడికి వచ్చాక ఫ్రంట్ పార్ట్ మనకి ఈ విధంగా అయితే డ్రా చేసేస్తాను. ఇక్కడ నెక్ కాడికి వచ్చాక దీన్ని కొంచెం మీకు కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ చూస్తాను దీన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం డ్రా చేస్తాను. ఏంటంటే మనం ఇది ఎస్టిమేషన్గా డ్రా చేసుకుంటాం, కొంచెం పైకే డ్రా చేసుకుంటాం. మనకి ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్కి ఎలా ఇచ్చినారో దానికి ఎగ్జాక్ట్గా మనం డ్రా చేస్తే మనకి అదైతే పర్ఫెక్ట్గా రాదు. అందువల్ల ఏంటంటే దీన్ని కొంచెం ఆల్టర్నేషన్గా మనం ముందుగా కొంచెం పైకి డ్రా చేసుకుంటాం. చూసినా ఫస్ట్ ఉక్స్ పెట్టుకొని ఆ ఉక్స్కి ఒక మార్కింగ్, 4th ఉక్స్కి ఒక మార్కింగ్ ఇచ్చుకుంటాం. ఈ మార్కింగ్ ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ చూసినా కదా ఏ విధంగా పట్టుకోవాలి. మనకు బూస్ట్ అప్ ఉండే దగ్గర చూసినా ఈ విధంగా ఫస్ట్ పెట్టుకొని లైన్ ఇది మిడిల్ ఆఫ్ ది షోల్డర్కి పెట్టుకోవాలి. మిడిల్ ఆఫ్ షోల్డర్ టు మిడిల్ ఆఫ్ ది ఫ్రంట్ పార్ట్స్ అక్కడ పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూస్తున్నా కదా ఈ విధంగా అయితే దీన్ని మార్కింగ్ చేసుకొని లాస్ట్లోకి ఇది ఫినిషింగ్ ఒక మార్కింగ్ ఇచ్చుకుంటాం. ఇది మొత్తం ఒక కర్వ్ లైన్ డ్రా చేస్తాం. ఎందుకంటే నేనైతే ఎక్కడైతే మార్కింగ్ చేస్తానో అవన్నీ ఒక మార్కింగ్లా డ్రా చేసుకొని ఇక్కడికి వచ్చాక ఈ ఉక్సుల దగ్గర చెప్పాను కదండి, ఫస్ట్ ఉక్స్ కాదా 4th ఉక్స్ కాదని అక్కడ కూడా మార్కింగ్ చేసుకుంటాం. ఇక్కడికి వచ్చాక ఎల్ షేప్లో డ్రా చేసుకుంటాం. ఎందుకంటే మనకి ఇక్కడ ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ అనేది ఇచ్చింది వేరు, ఇక్కడ ఇచ్చింది వేరు. అందువల్ల జస్ట్ ఎల్ షేప్లో డ్రా చేసి ఇక్కడ మనం ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ కన్నా కొంచెం పైకే పెట్టుకొని కట్ చేసుకుంటాం. చూస్తున్నాం కదా ఫస్ట్ నేనైతే నెక్ కట్ చేయడం లేదండి. ఫస్ట్ నెక్ కట్
చేస్తామంటే మనకు పర్ఫెక్ట్గా రాదు. అందుకోసం ఏంటంటే ఫస్ట్ మొత్తం కంప్లీట్ చేసుకోండి. ఇక్కడికి వచ్చాక నేను చూపిస్తాను. ఫస్ట్ ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది కొంచెం తేల్చినట్టు కట్ చేసుకోవాలి. అందువల్ల ఏంటంటే దాన్ని ఫస్ట్ ఎలా కట్ చేసుకుంటాం, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి లోత్ అనేది తీయాలి. ఈ సంఖలో లోత్ అనేది తీస్తే మనకి ఫ్రంట్ పార్ట్స్లోకి వచ్చాక కొంచెం కండ తక్కువ ఉంటుంది, బ్యాక్ పార్ట్కి వచ్చాక కొంచెం కండ తక్కువ ఉంటుంది. అందుకని 1 ఇంచ్ డిఫరెన్స్ పెట్టుకుని జస్ట్ ఆ రౌండ్ దగ్గర మాత్రమే మనం లోతు దాన్ని తీస్తాము. చూసినాక ఈ విధంగా లోతు అయితే కట్ చేసేసుకుంటున్నాము. లోతు కట్ చేసేసుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకొని, లోతు తీయకపోతే జాకెట్ అనేది మనకి కొంచెం క్లాత్ ఎత్తుకున్నట్టు ఉంటుంది. ఇక్కడైతే షోల్డర్ దగ్గర కట్ చేసేస్తున్నాను. ఈ షోల్డర్ దగ్గర కూడా చూడండి, ఈ విధంగా కట్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక మార్కింగ్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాక పైకి తేల్చినట్టు ఎత్తుకోవాలి, పైకి తెలిసినట్టు కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ షోల్డర్ ఇక్కడ ఎట్ట కట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ మీకు ఇక్కడికి వచ్చాక మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పుడు దీన్ని మాత్రం కొంచెం పైకి కట్ చేస్తాను. నేనైతే డ్రా చేసిన దాని మీద కట్ చేయను, ఎందుకంటే ఇక్కడికి నాకు వచ్చింది వేరే వచ్చింది. అందుకని ఫస్ట్ ఒక మార్కింగ్ ఇచ్చుకొని దీని ప్రకారం మనకి ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ అనేది రావాలి కాబట్టి ఒక మార్కింగ్ అయితే ఇచ్చాను. చూస్తున్నారా, ఆ మార్కింగ్ ప్రకారం కొంచెం పైకి తేల్చినట్టు కట్ చేస్తాను. ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ అనేది కొంచెం లోతుగా ఇవ్వచ్చు, లేదా కొంచెం పైకి తేల్చినట్టు ఇవ్వచ్చు. అందువల్ల ఏంటంటే కొంచెం పైకి క్లాత్ తేల్చినట్టు కట్ చేసేస్తున్నాను. మనకేంటంటే స్టార్టింగ్లో ప్రాబ్లం లేదండి, ఎందుకంటే ఇక్కడికి వచ్చాక ప్రాబ్లం ఉండదు. ఇక్కడ మా మెయిన్ ఏంటంటే షోల్డర్ దగ్గర మెయిన్ ఇంపార్టెంట్, అందుకోసం నేను ఈ విధంగా అయితే ఇచ్చేసాను. ఇక్కడికి వచ్చాక మార్కింగ్ ఇవ్వాలి. చూస్తున్నారా ఎట్ మార్కింగ్ ఇవ్వాలి అనేది ఫస్ట్ చెప్తాను. ఎప్పుడు కూడా ఫస్ట్ ఇక్కడికి వచ్చాక బ్రెస్ట్ దగ్గరకు వచ్చాక షేప్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. లేడీస్కి షేప్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తే బ్లౌజ్ మొత్తం పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఫస్ట్ 2.5 ఇంచెస్ పెట్టుకోవాలి, తర్వాత 2.7 ఇంచ్ పెట్టుకోవాలి. 2.7 దగ్గర పెట్టుకొని ఒక మార్కింగ్ ఇచ్చుకుంటాం. ఈ 2 మార్కింగ్ అనేది మనం చూస్తున్నా కదా, ఈ 2 మార్కింగ్ అనేది మనం కట్ చేస్తాం. ఒక మార్కింగ్ కట్ చేసి పెడుతున్నాను చూడండి, ఒక టక్స్ అనేది ఇస్తున్నాను. ఇది ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే కుట్టుకునేటప్పుడు మనకి ఈజీ అవుద్ది. అందువల్ల ఏంటంటే ఇలా ఈ విధంగా టక్స్ అయితే ఇస్తున్నాను. టక్స్ ఇచ్చేటప్పుడు కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ 2.5, 2.7 తర్వాత ఈ 2 మార్కింగ్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు వచ్చాక లాస్ట్ ఫైనల్గా షేప్ పట్టీలు. నెక్స్ట్ వచ్చి షేప్ పట్టీలు, నెక్స్ట్ వచ్చి మనకి ఉక్సులు పట్టి కాజాల పట్టి అండి. మెయిన్ ఆ 2 ఉన్నాయి. ఉక్సులు పట్టీలు కాజాల పట్టి అంటే నేను డైరెక్ట్ మిషన్ మీద కట్ చేస్తాను. ఇప్పుడు చూస్తున్నాను షేప్ పట్టీలు కట్ చేస్తున్నాను. షేప్ పట్టీలకి కరెక్ట్గా 2 పట్టీలు 2 సమానంగా ఉండేటట్టు తీసుకోవాలి. క్లాత్లు కొంచెం ఎగుడు దిగుడుగా ఉంటే దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఖచ్చితంగా సమానంగా ఉండాలి. ఇప్పుడైతే మనకి బ్లౌజ్ షేప్ పట్టీల సైజ్ అయితే మనం చూసుకోవాలి. ఇదైతే చూడండి, నాకైతే ఇంత పొడవు అనేది అర్థమైంది వాళ్ళ షేప్ పట్టీలను బట్టి చూశాను కాబట్టి. ఇది చూసినా ఇదైతే లెంత్ అయితే నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటి యొక్క మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో నేను చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, మెజర్మెంట్ వచ్చాక ఇక్కడ చూస్తే ఫస్ట్ 3.3 ఉంది. నెక్స్ట్ చూడండి 3.3 అనేది నేను ఇక్కడ మెజర్మెంట్ మార్క్ కరెక్ట్గా వచ్చింది. నాకు లెంత్ కూడా 3.3 ఉందండి. దీంట్లో ఇంకేం కట్ చేసేదానికి పనికిరాదు, 3.3 ఉంది ఇక్కడ. అందువల్ల ఏంటంటే ఇది నాకు సరిపోతుంది. అందువల్ల జస్ట్ నేను ఒక మార్కింగ్ మీ గుర్తుకి వస్తాం మార్కింగ్ చేశాను. ఇక్కడ లాస్ట్లో ఇక్కడ సంకల్ ఇక్కడ చూడండి, ఈ మార్కింగ్ కాడ వచ్చి 2.5 ఉంది. అందువల్ల 2.5 చూస్తున్నాక మార్కింగ్ అనేది చూపిస్తున్నాం కదా, 2.5 లాస్ట్లోకి వచ్చి 3 వచ్చేసిందండి. అందువల్ల ఏంటంటే 3కి ఒక మార్కింగ్, మిడిల్ వచ్చి 2.5 చూడండి, మిడిల్లోకి వచ్చి 2.5 పెట్టేసి ఈ మార్కింగ్ పెట్టేసి డ్రా చేసేసి కట్ చేస్తాను. దీన్ని ఇక్కడ ఎలా డ్రా చేసుకోవాలనేది ఫస్ట్ 2 ఇంచెస్ అనేది స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. చూస్తున్నారా, ఇప్పుడు నేనైతే దీన్ని కరెక్ట్గా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మీకు ఇక్కడ షేప్ ఇక్కడ నుంచి అక్కడికి 2 ఇంచెస్ అనేది కరెక్ట్గా రావాలి. తర్వాత అక్కడ మిడిల్ నుంచి ఒక కరువు లైన్ చూడండి, కటింగ్లో చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ 2 ఇంచెస్ అనేది కరెక్ట్గా ఉంది కదా, దాన్ని నేను టచ్ చేయలేదు. చూస్తున్నా మిడిల్ నుంచి కట్ చేసేస్తాను. ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ దగ్గర కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది, అది ఒక్కరోజు తెమ్మేనండి. ఇది స్టిచ్చింగ్ కూడా నేను చూపిస్తాను. ఇప్పుడైతే ఉక్సులు పట్టి పెట్టి దగ్గర ఒక మార్కింగ్ అయితే ఇస్తున్నాను. ఈ మార్కింగ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఇది చూస్తున్నాను కదా ఎలా చూసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ అయితే ఇచ్చేసాను. ఇవైతే నాకు కంప్లీట్ అయిపోయింది. బ్లౌజ్ కటింగ్ అయితే నాకు కంప్లీట్ అయింది. షేప్ పట్టీలు కంప్లీట్ అయ్యాయి. ఫ్రంట్ పార్ట్స్ బ్యాక్ పార్ట్ మొత్తం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే మిషన్ కుట్టేది చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇది బ్యాక్ పార్ట్ అండి. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకొని చూపిస్తున్నాను కదా, ఫస్ట్ ఎలా డ్రా చేయాలి ఎట్లా కుట్టాలనేది చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకొని కుట్టుకోవాలండి. మెయిన్ ఇది ఇంపార్టెంట్ అండి. ఇది ఏంటంటే మనకి బ్యాక్ హెమ్మింగ్ లేకుండా కుట్టేస్తానండి. నేను హెమ్మింగ్ ఏం పెట్టను బ్యాక్ హ్యాండ్స్కి.
ఒక్క నెక్కు ఒకటే ఇట్లాంటి ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్కి మాత్రం ఇట్లాంటి హెమ్మింగ్ అని పెడతాను. రిమైనింగ్ కంట్లకి మిషన్ కుట్టేస్తాను. ఇప్పుడు చూస్తున్నా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసినట్టు దాన్ని కుట్టేస్తాను. సెకండ్ ఒక పట్టీ పెడతానండి. 2 ఇంచెస్ చెప్పాను కదా, ఫస్ట్ 1 ఇంచ్ అనేది పెట్టాను కదా, ఆ 1 ఇంచెస్ మార్కింగ్ ప్రకారం నేను దాన్ని కుట్టేస్తున్నాను. ఈ కుట్టేటప్పుడు కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది చూసుకొని ఫస్ట్ ఇక్కడ ఈ కుట్టి అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రియల్ బ్లౌజ్కి అటాచ్మెంట్ చేస్తాం. అటాచ్మెంట్ చేసేది కూడా ఎలా చూపిస్తాను చూడండి. ఇదైతే మనకు కంప్లీట్ అయిపోయింది, చూస్తున్నా కదా. ఈ విధంగా నేనైతే ఫస్ట్ ఒక కుట్టు, తర్వాత రెండో కుట్టు వేసేసాను. మార్కింగ్ చేసిన దగ్గరికి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్కి ఇక్కడ అటాచ్మెంట్ చేయాలి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ బ్యాక్ అనేది మనకి కరెక్ట్గా రావాలి, వాళ్ళకి షేప్ కరెక్ట్గా రావాలి. కొంచెం అటు పోయినా కొంచెం ఇటు పోయినా మనకే ప్రాబ్లం. అందుకోసం ఏంటంటే ఇది కొంచెం మెయిన్ ఇంపార్టెంట్ అండి. అందుకోసం అని చూసుకోండి. ఫస్ట్ దీనికైతే నేను 2 పిన్స్ అయితే యూస్ చేస్తాను. ఎలా మార్కింగ్ చేసుకోవాలి, మన కరెక్ట్ మార్కింగ్ వస్తేనే కదండి మన షోల్డర్స్ కరెక్ట్గా వస్తాయి. అందుకోసం దీనికోసం నేనైతే 2 పిన్స్ అయితే యూస్ చేసి మార్కింగ్ చూపిస్తాను. ఇది చూడండి, ఇక్కడ ఒకటి మనకి కరెక్ట్ నెక్ అనేది జాయిన్ చేసుకొని మనం ఒక మార్కింగ్ లాగా పిన్స్ పెడతాను. పక్క దానికి కూడా అలా షోల్డర్స్కి కరెక్ట్గా ఎక్కడైతే మార్క్ ఇచ్చినో అదే మార్కింగ్ ప్రకారం 2 పిన్స్ అయితే అడ్జస్ట్మెంట్ చేశాను. ఇప్పుడు మనం దీన్ని జాయిన్ చేసేస్తాం. కింద షేప్ పట్టీ అని చెప్పాను, కింద పట్టీ అని చెప్పాను కదా, ఆ పట్టీ దగ్గర ఫస్ట్ ఒక కుట్టు వేసుకున్నాం. అది కూడా ఎలా వేస్తున్నారంటే మనకి బ్లౌజ్ అనేది రివర్స్ చేస్తే నార్మల్గా రావాలండి. చూడండి, ఈ విధంగా చూపిస్తాను, నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది చూడండి, ఇప్పుడు ఇది సద్రంగా చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఇది ఎలా కుట్టుకునేటప్పుడు మనకి 2 ఆపోజిట్లో పెట్టుకోవాలి. మనం రివర్స్ చేస్తే కామన్గా అయిపోవాలి. పర్ఫెక్ట్గా రావాలంటే ఇప్పుడు చూడండి, మనకి చూడండి ఎలా అంటే ఇప్పుడు ఎలా చేయాలంటే దీన్ని చూస్తున్నారు కదా, ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేది పైకి పెట్టుకోవాలి. ఇది మనకి రివర్స్ చేస్తూ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఏంటంటే బ్లౌజ్ని రివర్స్ చేస్తామండి. రివర్స్ చేసినప్పుడు ఏమవుద్ది, ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది పైకి వస్తుంది, లోపల ఉండాల్సింది లోపలికి వెళ్ళద్ది, అలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారా, నాకు హ్యాండ్స్ కాడికి వచ్చేసింది. హ్యాండ్స్ కాడికి వస్తే నాకు ఏంటంటే మళ్ళీ హ్యాండ్స్కి తక్కువ అవుద్ది. అందువల్ల ఏంటంటే కొంచెం లోపలికే కట్ చేసేస్తున్నాను. ఇది చూస్తున్నారు కదా, ఈ విధంగా దీన్ని ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేస్తున్నాను. దీన్ని ఇప్పుడు రివర్స్ చేసి చూపిస్తానండి. ఇప్పుడు రివర్స్ చేసినప్పుడు మనకి ఎలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ రివర్స్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ మనకి ఒక చేయడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ కుట్టు అనేది వేయబడలేదండి, హెమ్మింగ్ అనేది ఉండబడలేదు. చూస్తున్నాం కదా, ఈ విధంగా పిన్స్ అయితే తీసేసి దీన్ని రివర్స్ చేస్తున్నాం. రివర్స్ చేసేటప్పుడు కూడా పర్ఫెక్ట్గా రావాలి. మనకి ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ అంటేనే కొంచెం విసుగు అని చెప్పాను కదండి, అది ఈ విధంగా చూడండి. ఈ విధంగా మనకి కొంచెం కష్టం అనిపించిన దాన్ని రివర్స్ చేసేసుకుంటే మనకి ఇప్పుడు అక్కడ ఫస్ట్ ఎక్కడ కూడా స్టార్టింగ్ మిషన్ కుట్టేటప్పుడు ఫస్ట్ రఫ్ చేసుకోండి, కుట్టు ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడైతే ఈ విధంగా నేను రివర్స్ చేసేసి ఈ లూజ్ కుట్టే పెడుతున్నాను. ఎందుకంటే మనకి ఏదైనా మిస్టేక్ వస్తే దాన్ని ఈ సింపుల్గా విప్పుకోవచ్చు అని నేను చూస్తున్నా కదా. ఇప్పుడైతే దీన్నైతే నేనైతే ఒక కుట్టుకే చెప్పాను కదా, సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే లూజ్ కుట్టు పెట్టేస్తున్నాను అండి. ఎందుకంటే దీనికి మనకి బ్లౌజ్ ఎలా ఉందో అలా మనం దీన్ని మార్కింగ్ చేసిన దానికి చుట్టూ కూడా కంప్లీట్ చేసుకోవాలి. అందుకోసం ఏంటంటే లూజ్ కుట్టు పెట్టేసి దీన్ని చుట్టూ ఒక లైన్ అనేది డ్రా చేసినట్టు కుట్టేస్తున్నాను. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇది ఏంటంటే జాకెట్ అడ్జస్ట్ చేసుకుంటూ మనకి ఎత్తు దిగులు రాకుండా నీట్గా కుట్టుకోవాలి. కుట్టుకునేటప్పుడు చూసుకోవాలి, ఇలా తిప్పుకొని ఇట్లా కొంచెం సాఫ్ట్గా పెట్టుకుంటా నీట్గా కుట్టుకోవాలండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. చూపిస్తున్నాం కదా, ఈ విధంగా దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. కుట్టేటప్పుడు చూడండి, రియల్ క్లాత్ లైనింగ్ క్లాత్ అడ్జస్ట్మెంట్ రావాలి. అందుకని ఏంటంటే చేతి ఇలా రఫ్ చేసుకుంటూ నీట్గా అంటే ఎగుడు దిగుడు రాకుండా నీట్గా చేసుకుంటూ సాఫ్ట్గా పెట్టుకొని కుట్టేసుకోవాలి. ఇప్పుడు సంకల్లో కానీ నెక్ కానీ మొత్తం కూడా ఒక మార్కింగ్ చేస్తుంటాం కదండి, ఆ బ్లౌజ్ ప్రకారంగా నీట్గా మార్కింగ్ చుట్టూ అవుట్ లైన్ అనేది కుట్టేసుకుంటాము. ఇప్పుడు అవుట్ లైన్ కుట్టేసిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ వచ్చి మనం దీన్ని కట్ చేసుకుంటామండి. నెక్ ఎలా కట్ చేసుకోవాలంటే వాళ్ళు ఇచ్చిన నెక్ ప్రకారం ఒక కుట్టు వేసుకొని దానికి ఎక్స్ట్రా పీస్ వేస్టేజ్ నట్టు కట్ చేసుకోవాలి. చూపిస్తాను దాన్ని కూడా మీకు. ఎప్పుడైతే చూసినా కదా, నాకైతే బ్లౌజ్ అయితే చుట్టూ అయితే ఫినిషింగ్ అయితే అయిపోవచ్చింది. ఈ ఫినిషింగ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఏంటంటే కొంచెం ఎక్స్ట్రాగా మనం కట్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్ కంటే కొంచెం ఒక 0.1 ఇంచ్ అనేది కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకుంటాం. ఎందుకంటే కొందరికి చెప్తుంటారు మనకి ఇక్కడ పీసు పోయింది, క్లాత్ సాగొచ్చేసినట్టు ఉంటుంది అన్నట్టుంటారు కదా. అందువల్ల ఏంటంటే 0.1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు ఇది చూపిస్తాను చూడండి. ఇప్పుడు లైనింగ్ క్లాత్
క్లాత్కి రియల్ క్లాత్కి కొంచెం వేరియేషన్స్ పెట్టుకొని చూసినా కదా, అందువల్ల దీన్ని వేరియేషన్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేనైతే చూడండి, ఇదైతే నాకు ఇక్కడ చూడండి, ఇక్కడైతే కొంచెం నాకు లైనింగ్ క్లాతే కొంచెం పైకి వచ్చి ఫ్రంట్కి వచ్చింది. వాళ్ళు ఇచ్చిన క్లాత్ సరిపోలేదు. అందువల్ల ఏంటంటే వాళ్ళు ఇచ్చిన దానికంటే మనం ఎక్స్ట్రా పెట్టున్నాను అని చెప్పాను కదా, దాన్ని కట్ చేస్తున్నాను. ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేస్తున్నాను. ఇప్పుడు నీట్గా మనమైతే ఏ షేప్ అయితే కట్ చేసుకోవాలో ఆ షేప్ ప్రకారం కుట్టుంటాం కదండి, దాన్ని కట్ చేస్తాను. నెక్ అయితే కట్ చేయలేదంటే, ఎందుకంటే నెక్ ఇంకా కుట్టాలి. వాళ్ళు ఇచ్చిన నెక్ ప్రకారం మనం కుట్టుకుంటే దాన్ని కంప్లీట్ అవుద్ది. అందుకోసం ఏంటంటే నెక్ అయితే కుట్టలేదు. అందువల్ల ఏంటంటే చుట్టూ అవుట్లైన్ అయితే కట్ చేసేస్తున్నాను. నీట్గా చూడండి, ఈ విధంగా అవుట్లైన్ అయితే కట్ చేసేస్తున్నాను. కట్ చేసిన దీన్ని ఇప్పుడు చూడండి, ఇక్కడ నెక్ ఇప్పుడు వేయాలి. నెక్ వాళ్ళు ఇచ్చే నెక్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి. నెక్ వాళ్ళు ఇచ్చే నెక్ ఈ విధంగా మనకి జస్ట్ వాళ్ళు ఇచ్చే నెక్ పక్కన పెట్టేస్తాను. ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే చూస్తాను. హ్యాండ్స్ అయితే చాలా నాకు వీళ్ళు ఇచ్చిన దానికి వెడల్పు ఉండాలి. ఆ వెడల్పు అయితే నేను ఇప్పుడు సరిపోదు కాబట్టి దాన్ని ఏం చేస్తానంటే రెండు హ్యాండ్స్ కాబట్టి ఒక్కో సపరేట్ చేసి ఒక్కొక్క హ్యాండ్ అయితే చూపిస్తానండి. ఇప్పుడు నాకు టైం ఎక్కువ అయిపోద్ది. అందువల్ల ఏంటంటే లెంత్ ఎక్కువ అవద్దు వీడియో, అందుకోసం ఒక హ్యాండ్ చూపిస్తాను, ఒక ఫ్రంట్ పార్ట్స్ అని చూపిస్తాను. ఇప్పుడు చూస్తున్నా కదా, దీనికి ఎక్స్ట్రా క్లాత్ వేయాలని చెప్పాను కదండి, సరిపోదు, ఎక్స్ట్రా క్లాత్ వేయాలన్నా కదా. ఈ ఎక్స్ట్రా క్లాత్ ఎలా వేసుకోవాలి చూడండి. స్ట్రైట్ పీస్ ఒకటి 2 కట్ చేసుకోవాలి. అటు సైడ్ కొంచెం అటా జాయిన్ చేసుకోవాలి, ఇటు సైడ్ కొంచెం జాయిన్ చేసుకుంటే మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది వస్తుంది మనకి ఇప్పుడు హ్యాండ్స్కి. అందుకోసం చూడండి, ఈ విధంగా నేనైతే మార్కింగ్ చేసిన దాన్ని కాడ కుట్టేస్తున్నాను. చూస్తున్నాగా ఈ విధంగా ఏంటంటే ఎక్స్ట్రా పార్ట్ ఈ మనకి కొంత సన్నగా ఉన్న వాళ్ళకైతే ఇది అయితే వేయబడలేదు. లావుగా ఉన్న వాళ్ళకైతే ఇది కావాలి, ఖచ్చితంగా కావాల్సి వస్తుంది. అందువల్ల ఏంటంటే ఇది ఫుల్ లెంత్ హ్యాండ్స్ అని పొడవు హ్యాండ్స్ అని చెప్పాను కదా, అందుకోసం రెండిట్లకి ఇది మార్కింగ్ అయితే కుట్టేస్తున్నాను. ఈ మార్కింగ్ అయితే కుట్టేసిన తర్వాత దీన్ని కుట్టే విధానం కూడా చూడండి. ఫస్ట్ ఒక లైన్ వేసుకుంటాము, ఆ లైన్ని స్ట్రైట్గా పెట్టుకొని ఆ క్లాత్ స్ట్రైట్గా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఫ్యూచర్లో లైనింగ్ జాకెట్ కాడ ఇక్కడ కుట్టు ఊడిపోయిందని రిమార్క్ అనేది రాకూడదు, మనకు కుట్టినట్టు కూడా కనిపించకూడదు. అందుకోసం ఏంటంటే చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసిందో. వన్ సైడ్ అయిపోయింది, ఇంకో సైడ్ కూడా చూడండి ఏ విధంగా వేయాలో ఈ మార్కింగ్ కూడా క్లాత్ వేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నా కదా, ఈ విధంగా క్లాత్ అయితే రియల్ జాకెట్ మీద పెట్టేసి ఒక కుట్టు అయితే వేసుకొని మనకు కుట్టేటప్పుడు ప్రతిసారి రఫ్ చేసుకోవాలి, అది ఇంపార్టెంట్. మెయిన్ రఫ్ చేసుకున్నామంటే అక్కడ మనకు కుట్టు అనేది ఊటి రాకుండా ఉంటుంది. చూస్తున్నా కదా, ఒక మార్కింగ్ అయిపోయి ఒక సైడ్ కుట్టేసిన తర్వాత ఈ క్లాత్ని మనం స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర చూస్తున్నా కదా, ఇప్పుడు స్ట్రైట్గా పెట్టేసి దాన్ని ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలండి. కుట్టేస్తే మనకేంటంటే ఇది లైఫ్ లాంగ్ ఊడిపోకుండా ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇలా ఖచ్చితంగా అయితే కుట్టయితే వేసుకోవాలి. ఇక్కడ కంప్లీట్ అయిందైతే ఒక హ్యాండ్కి అయితే నేను జాయింట్ అయితే వేసాను. ఇప్పుడు రియల్ క్లాత్కి ఎలా అటాచ్ చేయాలో అది కూడా చూపిస్తాను. నేనైతే ఒక హ్యాండే చూపిస్తాను, ఇంకో హ్యాండ్ అయితే డైరెక్ట్ వేసి చూపిస్తాను. ఇప్పుడు చూస్తున్నాను కదా, ఇది రివర్స్ చేసి పెట్టుకోవాలి. మనకి రియల్గా పైకి వచ్చే క్లాత్ లోపల పెట్టుకోవాలి, దీన్ని లైనింగ్ ఇట్లా వేసుకోవాలి. మెయిన్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ రివర్స్ చేసి కుడతాను, అంతేగాని నాకు హెమ్మింగ్ ఏమి పెట్టనండి. చాలా సింపుల్గా అయిపోద్ది. ఇట్లా హెమ్మింగ్ అవి అవసరం లేదు. ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్కి అయితే, రిమైనింగ్ బ్లౌజ్కి అయితే ఎంబ్రాయిడింగ్ కాకుండా వాటికైతే మనకు ఖచ్చితంగా హెమ్మింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇట్లా ఎంబ్రాయిడరీ బ్లౌజ్కి అయితే రివర్స్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ మనకి కుట్టు కనిపించదు. నెక్స్ట్ ఏంటంటే మనకి అక్కడ పైకి ఎగబెక్కువ రావడం అట్లాంటివి ఏమి ఉండదండి. ఇది అందులో కొంచెం ఫుల్ హ్యాండ్స్ అని చెప్పాను కదా, 3/4 హ్యాండ్స్ అని చెప్పాను కదా, ఈ హ్యాండ్ ప్రకారం మనం ఇక్కడైతే కుట్టేసేస్తున్నాను. ఈ కుట్టేసేసిన తర్వాత ఇప్పుడు రివర్స్ చేస్తే మనకి ఏంటంటే కరెక్ట్గా మెజర్మెంట్స్ ప్రకారం మనకి ఎలాంటి హెమ్మింగ్ అవసరం లేకుండా చాలా సింపుల్గా జస్ట్ ఒక 2 మినిట్స్లో మనకి బ్లౌజ్ కంప్లీట్ అయిపోతున్నట్టు ఉంటుంది. చూడండి, మనం బ్లౌజ్ కంప్లీట్ చేసేటప్పుడు దాని యొక్క ఫినిషింగ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఆ ఫినిషింగ్ అనేది చూడండి, ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత దీన్ని ఇప్పుడు రివర్స్ చేస్తాను చూడండి. ఇక్కడ రివర్స్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ పైకి వచ్చేసింది, లైనింగ్ అనేది లోపలికి వెళ్ళింది, కుట్లు కూడా లోపలికి వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చాక నీట్గా ఫినిషింగ్ కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ ఆ లైనింగ్ క్లాత్ బయటికి రాకుండా లైనింగ్ క్లాత్ లోపలికి వెళ్ళిపోవాలి, రియల్ క్లాత్ పైన కరెక్ట్గా ఉండాలి. దీన్ని చూడండి, మనకు ఒక గోడ కడితే ఎట్టా అవతల దేవతలు కనిపించదో అట్టా ఆ విధంగా మనకు కుట్టేసుకోవాలి. ఇక్కడ చూసిన పర్ఫెక్ట్గా లైన్ అనేది డ్రా చేసుకొని కుట్టేసుకుంటున్నాము. ఇక్కడ కంప్లీట్ చేసేటప్పుడు కూడా ఇక్కడ
గట్టి కుట్టు పెట్టుకోవాలి, అంటే మనకి టైట్ కుట్టు పెట్టుకోవాలి. రిమైనింగ్ దీన్ని ఇప్పుడు చూస్తున్నాం కదా, పాదం అట్టాగా లిఫ్ట్ చేసి 2 మినిట్స్లో మనకి ఏంటంటే హ్యాండ్ కంప్లీట్ అవుద్ది. చూడండి, పాదం లిఫ్ట్ చేసి లూజ్ కుట్టు పెట్టేసుకోవాలి. లూజ్ కుట్టు పెట్టేసిన తర్వాత దీన్ని చుట్టూ అవుట్లైన్ అయితే మనకి వేసేస్తున్నాను. అవుట్లైన్ వేసి మనకి ఒక హ్యాండ్ అయితే చూపిస్తానండి, 2 హ్యాండ్ అయితే నేను ఆల్రెడీ కుట్టేస్తాను. ఎందుకంటే టైం లెంతీ వీడియో అయిపోద్ది. అందువల్ల ఏంటంటే మీకు ప్రతిదీ చూపించాలంటే కష్టం అయిపోద్ది. అందుకని ఒక హ్యాండ్ చూపిస్తాను, ఒక ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. అది కూడా మీకు కష్టంగా ఉండే ఫ్రంట్ పార్టే చూపిస్తాను. చూస్తున్నా కదా, ఈ విధంగా అయితే ఇది కంప్లీట్ అయ్యింది. ఒక హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ హ్యాండ్కి ఎక్స్ట్రా ఉన్న పీస్ అయితే నీట్గా కట్ చేసుకోవాలి. మనం నాకు పీస్ అంతా వేస్టేజ్ అంతా కట్ చేసుకోవాలి. చూస్తున్నా కదా, అవుట్లైన్ వేసేసుకొని నీట్గా దీన్ని కుట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అయితే కుట్టేస్తున్నాను. దీన్ని ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ అయితే నీట్గా కట్ చేసేసుకొని ఈ పక్కన పెట్టేసుకోవాలి. ఇంకో హ్యాండ్ కూడా మనం ఎట్లా ఈ విధంగానే ఇంకో హ్యాండ్ కూడా రివర్స్ చేసుకొని కుట్టుకొని దాని యొక్క వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసి నీట్గా పెట్టుకోవాలి. అది కూడా చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక హ్యాండ్ అయిపోయింది, ఇంకో హ్యాండ్ కూడా చూపిస్తాను. ఆల్రెడీ ఇది 2 హ్యాండ్స్ అయిపోయాయి. ఇప్పుడు ఈ 2 హ్యాండ్స్కి లోతు అనేది నేను మళ్ళీ చూపిస్తాను. ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు లోత్ అనేది ఫ్రంట్ పార్ట్స్కి హ్యాండ్స్కి మాత్రమే తీస్తారు, ఇంకా బ్యాక్ పార్ట్కి అవసరం లేదు. ఇది చెప్తున్నాను కదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎట్లా కట్ చేసుకోవాలి, ఎట్లా కుట్టాలి అనేది. ఫ్రంట్ పార్ట్కి ఇక్కడికి వచ్చాక మనం నెక్ అనేది మనం హెమ్మింగ్ నెక్ కాబట్టి డైరెక్ట్గా దాని పైన పెట్టేసి యాస్టీజ్గా కుట్టేసుకుంటామండి. ఇక్కడ ఏంటంటే నాకు ఇక్కడ వాళ్ళు ఇచ్చిన క్లాత్ ఇక్కడ సరిపోలేదు, దీనికి కొంచెం జాయింట్ కూడా పడేటట్టుంది. చూస్తున్నా కదా, ఇప్పుడైతే దీన్ని కంప్లీట్గా వాళ్ళు ఇచ్చిన మార్కింగ్కి కొంచెం ముందుగా పెట్టేసి కుట్టయితే వేస్తున్నాను. అవుట్లైన్ మొత్తం కుట్టేస్తాను. మనకు ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే 1, 2 అని మార్కింగ్ పెట్టుకొని ఏ విధంగా రావాలి అవి చూసుకోండి. ఏంటంటే కొందరు ఏంటంటే 2 ఒకే సైడ్ కుట్టేస్తారు, 2 ఫ్రంట్ పార్ట్లు ఒకే సైడ్కి వచ్చి కుట్టుకుంటారు. తర్వాత విప్పేసుకొని మళ్ళీ కుట్టుకోవాల్సి వస్తుంది. అందువల్ల ఏంటంటే నీట్గా మార్కింగ్ పెట్టుకొని దాన్ని చూసుకోవాలి. చూస్తున్నాం కదా, అవుట్లైన్ అయితే నేనైతే కంప్లీట్ అయింది. అవుట్లైన్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి వచ్చాక మెయిన్ ఇక్కడ చూస్తున్నా కదా, అయితే నేనైతే ఇక్కడ చూస్తున్నా మీరు, ఇది అవుట్లైన్ అయితే కంప్లీట్ అయింది నాకు ఫ్రంట్ పార్ట్స్. ఇది నెక్స్ట్ ఇంకొక మనకి ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఇది కంప్లీట్గా సెకండ్ ఫ్రంట్ పార్ట్ కూడా నీట్గా కట్ చేసుకొని కుట్టుకోవాలండి. ఇక్కడికి వచ్చాక మనకు సరిపోకపోతే దానికి కొంచెం ప్యాచ్ వర్క్ కూడా అంటే కొంచెం క్లాత్ పెట్టి మనం కుట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూస్తున్నా కదా, నాకైతే ఉక్సులు పట్టి దగ్గరకు వచ్చాక కొంచెం సరిపోలేదు క్లాత్. లైనింగ్ క్లాతే ముందుంది. ఎప్పుడు లైనింగ్ క్లాత్ అనేది మిగలకూడదండి. అందువల్ల ఏంటంటే ఇక్కడ నాకు కొంచెం మిగిలింది కాబట్టి దీన్ని ఎలా జాయింట్ చేయాలో అది కూడా చూపిస్తాను. మీకు జాయింట్ చేసే విధానం కూడా చూపిస్తాను. మనం జాయిన్ చేస్తే వెనక అది జాయిన్ చేశారు అని కనిపించకూడదు, జస్ట్ అక్కడ కుట్టు మాత్రమే ఉండాలి, జాయిన్ చేసేసుకోవాలి. అలా నీట్గా ఫినిషింగ్ అనేది మెయిన్ ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. అది ఆ మెయిన్ ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే ఈ అన్ని ప్రాబ్లమ్స్ ఉండవు. అందుకోసం నేను చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే నేను అవుట్లైన్ అంతా కుట్టేసాను. ఇది కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీకు చూపిస్తాను. ఇది ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అదంతా కట్ చేస్తాను. ఫస్ట్ కట్ చేసి ఇక్కడ ఎట్లా జాయిన్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కంప్లీట్ అయింది. నాకైతే దారం కట్ చేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అని కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ అని నీట్గా కట్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసి పెట్టేసుకుంటున్నామండి. ఇప్పుడు నెక్ కాడకు వచ్చాక చూడండి, నెక్ కాడైతే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కొంచెం పైకి కుట్టుకోవాలి. మనకి కదా ఈ విధంగా పైకి కొంచెం కట్ చేసేటప్పుడు కొంచెం వదులుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు, ఇదైతే అవుట్లైన్ అంతా నీట్గా కట్ చేసేసుకున్నాను. అవుట్లైన్ కట్ చేసుకున్న తర్వాత దీనికి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, మీకు ఎట్లా జాయింట్ చేయాలో అనేది చూపిస్తాను. ఆ జాయింట్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో జాయింట్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. చూసినాక ఇక్కడైతే క్లాత్ మిగిలిపోయిందని చెప్పాను కదా, సరిపోలేదని చెప్పాను. ఇప్పుడు దీన్ని ఒక క్రాస్ పీస్గా పెట్టేసుకొని ఒక కుట్టు వేసుకుంటాము. ఎప్పుడు కూడా మనం జాయింట్ వేసినట్టు కనిపించకూడదండి. ఎందుకంటే మనం వేసే జాయింట్ అనేది ఒక కుట్టు మాత్రమే కనిపించాలి. జాయింట్ అనేది పర్ఫెక్ట్గా కనిపించకుండా ఉండాలి. చూసినా కదా, ఈ విధంగా వేసేసిన తర్వాత దాన్ని పక్కకు జరుపుకుంటే కరెక్ట్గా లెంత్ అనేది పడుతుంది. ఇక్కడ చూసినా కదా, ఈ విధంగా లెంత్ అనేది కరెక్ట్గా వస్తుంది. దానిపైన ఒక కుట్టు వేసేసుకొని ఇప్పుడు దాన్ని రివర్స్ చేసుకొని మనకి ఏ షేప్ అయితే ఉందో ఆ బ్లౌజు షేప్గా కుట్టుకుంటాం. చూస్తున్నా కదా, ఇక్కడైతే బ్లౌజ్ షేప్ పెట్టేసి చూపిస్తున్నా కదా, ఈ విధంగా లైనింగ్ క్లాత్ మీద ఒక కుట్టు అయితే వేస్తున్నాము. మెయిన్ ఇంపార్టెంట్ అనేది ఇక్కడే ఇది ఇక్కడ ఈ కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. ఈ కుట్టు వేసేసిన తర్వాత ఇక్కడ చూసినా కదా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఇది కూడా నీట్గా అయిపోయింది. ఇక్కడ దీన్ని కట్ చేసేసుకుంటున్నాను.
ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్లు ఒక పార్ట్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంకో పార్ట్ అనేది నేను కుట్టి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి బుక్స్కి మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ బుక్స్ ఎలా చేయాలి, ఎలా పెట్టాలి అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇంకో పార్ట్ కూడా నేను మళ్ళీ కుట్టి చూపిస్తాను. ఇప్పుడైతే దీనికి బుక్స్ అనేది చూపిస్తాను. ఇక్కడ 2 మార్కింగ్ అనేది ఇచ్చున్నారు కదా, ఆ 2 మార్కులను ఒక దగ్గరే పెట్టి ఇక్కడ కుట్టు అనేది వేయాలండి. ఇక్కడ ఏంటంటే ఇది ఒక సమోసా ఒక కోన్ మోడల్గా వేసుకుంటే కుట్టుకుంటూ వచ్చేయాలి. ఈ కోన్కి కుట్టేసుకుంటే వచ్చేస్తే కుట్టు అనేది వచ్చేసింది మనకి. చూస్తున్నా కదా, నాకైతే బాబిన్ సెట్లో దారం అయితే అయిపోయింది. దాన్ని సెట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కుట్టేప్పుడు కూడా మనకి టైట్ కుట్టు పెట్టుకోవాలి. ఎక్కడైతే మనకి పర్ఫెక్ట్ రాదు అనుకుంటామో అక్కడ మాత్రం లూజ్ కుట్టు పెట్టుకొని దానిపైన ఇంకొక టైట్ కుట్టు వేసుకోవచ్చు అండి. ఇప్పుడు చూడండి, నాకైతే ఇక్కడ ఒక కోన్ మోడల్ ఒక 2 మార్కింగ్లు ఒక దగ్గర లాగేసి కోన్ మోడల్ ఒక కుట్టు అయితే వేసేసాను. ఇక్కడ మెయిన్ చెప్పాను, లేడీస్కి అనేది మెయిన్ ఇక్కడ బుక్స్ దగ్గర చెక్ చేసుకుంటారు. అక్కడ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చిందంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా సరిపోద్దండి వాళ్ళకి. ఇక్కడ చూస్తున్నా కదా, ఈ కుట్టు అనేది కంప్లీట్ అయిపోతారు. ఇక్కడ 2 ఒకే ఈక్వల్గా పార్ట్గా పెట్టుకొని ఇక్కడ అనేది ఒక కుట్టు అనేది వేసుకుంటాము. ఇక్కడ కూడా కొంచెమే లాగుతాము, ఎందుకంటే 2 ఇంచెస్కే వేసి మార్కింగ్ అనేది కుట్టేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సంఖలోకి వచ్చాక ఈ 2 కూడా దీనికి ఆపోజిట్గా ఉండేటట్టు తీసుకొని ఈ 2 సమానంగా పెట్టుకొని, చూడండి 2 సమానంగా పెట్టుకొని ఒక కుట్టు అనేది వేస్తాం. ఎప్పుడు కూడా కుట్టు వేసేటప్పుడు కొంచెం లాక్కోవాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఈ మెయిన్ ఇంపార్టెంట్ ప్రకారమే కొంచెం లాక్కోవాలి. అందుకోసం అనేది అయితే చూడండి, ఫ్రంట్ పార్ట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. షేప్ అనేది కూడా మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూస్తున్నారు షేప్ అనేది ఎలా వచ్చింది, ఈ విధంగా షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ షేప్ని బట్టి ఇంకొకటి అయితే నేను కుట్టి చూపిస్తాను. ఇది ఇచ్చి మీకు షేప్ పట్టీలు అండి. ఈ షేప్ పట్టీలు కూడా ఒకటి పైకి వేసుకుంటే ఇంకోటి కిందకు వేసుకొని కుట్టుకోవాలి. షేప్ పట్టీలు వేసేటప్పుడు 2-3 లైన్లు వేసుకోవాలి క్లాత్. ఎందుకంటే మనకు షేప్ పట్టీల దగ్గర టైట్ తగలడానికి మెయిన్ కారణం షేప్ పట్టీలు ఫిట్గా ఉండాలి. షేప్ పట్టీలు ఒక 4-5 లైన్లు వేసుకొని కాటన్ క్లాత్ లోపల వేసుకొని కుట్టుకోవాలి. నాకైతే ఈ క్లాతే వేసేస్తాను. 3 ఫోల్డింగ్లో వచ్చింది. అందుకని ఈ షేప్ పట్టీలు ఎక్కువ షేప్ పట్టీల్లో వచ్చే మిస్టేక్స్ ఏంటంటే 2 ఒకే సైడ్ కుట్టుతాం. ఫ్రంట్ పార్ట్స్ షేప్ పట్టీల దగ్గరే ప్రాబ్లం. అందుకోసం అండి ఈ షేప్ పట్టీలు కూడా కుట్టి చూపించేస్తున్నాను. ఆల్రెడీ నేను ఒక షేప్ పట్టీ కుట్టేసాను, ఇంకో షేప్ పట్టీ మీకు చూపిస్తున్నాను. మీకు దీనికి కూడా అవుట్ లైన్ చుట్టూ కుట్టేసుకోవాలి. దీనికి ఏంటంటే లూజ్ కుట్టేసుకున్నా నో ప్రాబ్లం అండి. ఇక్కడ చూసినా కదా, ఇట్లా అవుట్ లైన్ అయితే కుట్టేసుకొని కంప్లీట్ చేసుకోవాలి. ఇది కంప్లీట్ అయ్యింది నాకైతే. చూస్తున్నా కదా, ఈ విధంగా కుట్టేసేసుకొని అవుట్ లైన్ అయితే కుట్టేసుకోవాలి. చూస్తున్నా కదా, షేప్ పట్టీలు కూడా కంప్లీట్ అవుతున్నాయి. మెయిన్ షేప్ పట్టీల దగ్గర ఇది ఒక్కటే టిప్స్ ఫాలో ఇచ్చండి. 2 ఒకే సైడ్కి రాకుండా మనం మార్కింగ్ ఇచ్చినాం కదా, ఆ మార్కింగ్ ఒకటి పైకి వస్తే ఒకటి కింద పెట్టుకునేటట్టు కుట్టేసుకోవాలి. లేదు 2 ఒకేసారి ఈజీగా కుట్టుకోవచ్చు అంటే అట్ట కూడా ఆపోజిట్లో పెట్టుకొని కుట్టుకోవచ్చు. ఇది ఒక్కటే అండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈ ప్రాబ్లం ఉంటుంది. పాత వాళ్ళకైతే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. ఇది కొత్తగా ఉండే వాళ్ళకి మాత్రం ఈ టిప్ అనేది యూస్ అవుద్దండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి పిల్లలు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. చూస్తున్నాం కదా, ఒక షేప్ పట్టి అయితే అయిపోయింది. ఇంకో షేప్ పట్టి నేను చూపిస్తాను. ఎందుకంటే 2 కూడా నేను కుట్టేస్తున్నాను. లెంత్ టైం ఎక్కువ అవుతుందని 2 కూడా నేను కుట్టేస్తున్నాను, చూపిస్తున్నాను. 2 షేప్ పట్టీలు అయితే వచ్చేసాయి. ఇప్పుడు వీటిని ఫ్రంట్ పార్ట్లకి జాయిన్ చేయాలి. ఈ ఫ్రంట్ పార్ట్లకి జాయిన్ చేసేటప్పుడు చూపిస్తాను. చూడండి, దీన్ని కూడా ఒకటి జాయిన్ చేసి చూపిస్తాను మీకు. చూస్తున్నా కదా, దీన్ని ఒకటి అంటే మనకి లైనింగ్ క్లాత్ 2 ఒకే సైడ్కి వచ్చేటట్టు పెట్టుకొని కుట్టుకోవాలి. ఫస్ట్ రఫ్ చేసుకోవాలండి. మెయిన్ కూడా అక్కడ రఫ్ చేసుకొని ఇక్కడ చూస్తున్నా కదా, దీన్ని ఒక సైడ్కి పెట్టుకోవాలి. మనం ఎక్కడైతే కోన్ షేప్ అన్నాం కదా, ఆ షేప్ని ఒక సైడ్కి పెట్టుకొని ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఒక కుట్టు అయిపోయిన తర్వాత దీన్ని ఇప్పుడు ఇట్లా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని ఇక్కడ కట్ చేసుకొని దీన్ని ఇప్పుడు 2గా ఓపెన్ చేసుకోవాలి. ఇట్లా ఓపెన్ చేసుకొని దానిపైన ఒక కుట్టు వేసుకోవాలి. మనం ఎప్పుడైనా బ్లౌజ్ కుట్టేటప్పుడు 2 కుట్లు అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. చాలామంది ఫస్ట్లో అబ్జర్వ్ చేసుకొని ఈ ఫినిషింగ్ ఇట్లా మన పర్ఫెక్ట్గా రావాలంటే 2 కుట్లు అనేది ఖచ్చితంగా పడాలి. అందుకోసం అనేది ఇక్కడ చూస్తున్నా కదా, ఈ విధంగా అయితే కుట్టు అయితే పెట్టేసుకొని ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా అయిపోయింది నాకు. చూస్తున్నా కదా, దీన్ని అయితే కుట్టేసేసాను, కంప్లీట్ చేశాను, కట్ చేశాను. నెక్స్ట్ వచ్చాక దీన్ని చూస్తున్నారా, ఇక్కడ ఒక ఫ్రంట్ షేప్ అయిపోయింది. ఇక్కడ వచ్చాక ఉక్సులు పట్టి కాజాల పట్టి అండి. ఉక్సులు పట్టికి స్ట్రైట్గా ఉండే పీస్ ఒకటి తీసుకోవాలి. కాజాల పట్టికి కూడా స్ట్రైట్గా ఉండే పట్టి ఒక 2 సెంటీమీటర్స్ 2 మిల్లీమీటర్స్ పొడవు ఉండేటట్టు చూసుకొని దాన్ని కట్ చేసుకో. ఇప్పుడు చూస్తున్నాక నేనైతే దీన్ని కట్ చేస్తాను. 2 ఉక్సులు పట్టికి కాజాల పట్టికి కొంచెం కాజాల పట్టికి కొంచెం వెడల్పు ఎక్కువ ఉండాలి, ఉక్సులు పట్టికి కొంచెం వెడల్పు తక్కువ ఉండాలి. ఆ సైజులో కట్ చేసుకోవాలి. చూడండి,
ఇది ఒక కాజాల పట్టి, ఒక ఉక్సుల పట్టి. ఇప్పుడు నేను వేసేది కాజాల పట్టి అండి. కాజాల పట్టీకి చూస్తున్నా కదా, అట్లీస్ట్ 2 సెంటీమీటర్స్ ఉండేటట్టు దాన్ని ఒక మార్కింగ్ చేసుకొని ఒకటి చూసిన ఫస్ట్ ఫోల్డింగ్ చేసుకొని దాన్ని కుట్టుకోవాలి. దానిపైన ఒక కుట్టు వేసేటప్పుడు చాలామందికి నెక్ జారద్దు అంటారు కదండి. నెక్ జారద్దు అన్నప్పుడు వాళ్ళకి ఎక్కడ మెయిన్ ఒక చిన్న టిప్ అండి. మనం కాజాల పట్టి వేసేటప్పుడు ఏంటంటే కొంచెం లోపలికి పెట్టుకొని వేసుకుంటే వాళ్ళకి నెక్ అనేది కొంచెం టైట్ అవ్వద్ది. ఇక్కడ మెయిన్ అది వాళ్ళకి ఇక్కడ చిన్న స్మాల్ టిప్ అండి. అంతలేకే చూస్తున్నా కదా, ఇప్పుడైతే చాలామందికి నెక్ అక్కడ షోల్డర్ జారిపోతాయి, మాకు షోల్డర్ దగ్గర ప్రాబ్లం అనుకునే వాళ్ళు ఇక్కడ నేను చేయబెట్టినాను చూస్తున్నారా, ఇక్కడ కొంచెం లోపలికి క్లాత్ అనేది జరిపేసి దాన్ని కుట్టుకుంటే సరిపోతుంది. వాళ్ళకి షోల్డర్ లైన్ టైట్ అయిపోతాయి. లేదు షోల్డర్ దగ్గర టైట్ చేసుకున్నా నో ప్రాబ్లం అండి. చూడండి ఇట్లా రివర్స్ చేసుకున్నారు. దీన్ని రివర్స్ చేసుకుని దీన్ని ఫస్ట్ ఒక నాకైతే చాలా ఎక్స్ట్రా ఉందని దీన్ని కట్ చేస్తున్నాను. చాలా ఎక్కువ ఉంది, అందువల్ల కట్ చేసి దీన్ని ఇప్పుడు చూడండి ఒక ఫోల్డింగ్ పెట్టుకుంటున్నాను. దాన్ని ఇంకో ఫోల్డింగ్ చేసి కుట్టుతున్నాను. చూసినా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నాకు కాజాల పట్టి కూడా మెయిన్ ఇంపార్టెంట్. మనకి అవుట్ లైన్ ఫినిషింగ్ అనేది చూస్తారు బ్లౌజ్ అనేది, ఆ ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తే మనకి చాలా బాగుంటుంది. చూస్తున్నా కదా, కాజాల పట్టీలు అయితే నీట్గా ఈ విధంగా అయితే కాజాల పట్టీ అయితే నీట్గా ఫినిష్ చేస్తున్నాను. కాజాల పట్టీకి వచ్చాక ఫస్ట్ ఒక లైన్ అయితే ఒక కుట్టు అయితే వేసుకున్న తర్వాత దాని పక్కనే ఇంకో కుట్టు కూడా వేసుకోవాలి. ఎందుకంటే మనం కాజాలు వేసేటప్పటికి మనకి నడివొజ్జులో రావాలండి కాజాలు. అందువల్ల ఏంటంటే ఒక కాజాల పట్టీ వేసేటప్పుడు ఫస్ట్ ఒక కుట్టు వేసేసుకొని దానికి జస్ట్ ఒక 0.1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వదులుకొని దానికి ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి. అది మెయిన్ ఇంపార్టెంట్ అండి. చూడండి కాజాల పట్టీకి ఎట్లా వేసుకోవాలి, ఇలా పెట్టుకొని ఒక కుట్టు అనేది వేసుకొని దీన్ని కుట్టేసుకుంటాం. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ ప్రకారం వాళ్ళ షేపు అంటే ఇక్కడ కాజాల పట్టి ఉక్సులు పట్టి వాళ్ళ హైట్ ఉంటుంది కదండి. ఇప్పుడు పాత అంటే మనం ఏదైతే మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకున్నామో ఆ మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం ఇది ఒక లెంత్ అనేది పెట్టుకొని చెక్ చేసుకోవాలి. ఈ లెంత్ చూస్తున్నా కదా, ఈ విధంగా లెంత్ చెక్ చేసుకున్న తర్వాత దీనికి ఎక్స్ట్రా ఉన్న దాన్ని కట్ చేసేసుకుంటున్నాను. ఇదైతే కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న వేస్టేజ్ అంతా కట్ చేసేస్తాను. కట్ చేసేసిన తర్వాత దీన్ని ఒక కుట్టు అయితే వేస్తున్నాను, లూజ్ కుట్టు పెట్టేస్తున్నాను. దీనికైతే ఒక కుట్టు వేసేస్తాను. ఇప్పుడు ఇక్కడైతే కుట్టేసేస్తాను కదండి. ఈ కుట్టు అనేది ఈ విధంగా అయితే నేనైతే ఉక్సుల పట్టీకి కాజాల పట్టీకి చూపిస్తాను. ఇది ఇప్పుడు కాజాల పట్టీ అండి, ఉక్సుల పట్టీ అండి. ఇందాక కాజీ పట్టీ చూపించాను కదండి, ఇప్పుడు ఉక్సుల పట్టీ చూపిస్తున్నాను. దీనికైతే పై ఇది ఉక్సుల పట్టీ కూడా నేను చూపిస్తున్నాను. ఉక్సుల పట్టీ అయితే ఇట్లా పై నుంచి కుట్టేసుకోవాలి. కిందకు వచ్చాక ఏంటంటే కింద ఈ చూసినా ఇక్కడ మనం ఇక్కడ దాన్ని రివర్స్ చేసుకోవాలి. ఇది చూసినా దీన్ని ఇక్కడ చూసిన ఏ విధంగా దాన్ని ఫస్ట్ పైకి లేపేసి దాని కింద పంపించుకోవాలి. ఈ విధంగా అయితే మనకి ఉక్సుల పట్టీ అయితే కంప్లీట్ చేస్తున్నాం. కానీ ఉక్సుల పట్టికి కాజా పట్టికి వేరియేషన్స్ ఏంటంటే ఉక్సుల పట్టి ఏంటంటే లోపలికి కనిపిస్తుంది, కాజాల పట్టి బయటికి కనిపిస్తుంది అండి. అది మెయిన్. చూడండి ఇది ఎలా చేసుకోవాలి, లోపలికి కంప్లీట్గా ఇది చూసినా ఇది లోపలికి పెట్టేసుకోవాలి. కంప్లీట్ లోపలికి కంప్లీట్ చేయాలి. ఇది బ్లౌజ్ పీసే పైకి కనిపిస్తుంది, ఉక్సులు పట్టి కంప్లీట్గా లోపలికి వెళ్ళిపోద్దండి. అది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకైతే ఇక్కడ చూడండి ఈ విధంగా ఉక్సులు పట్టిని మనం ఫోల్డింగ్ చేసుకొని నీట్గా కట్ చేసుకున్న ఫస్ట్గా అంటే కొంచెం ఎక్స్ట్రా పీసులు ఉన్నప్పుడు కట్ చేసుకుంటాము. ఈ ఫోల్డింగ్ చూడండి ఏ విధంగా ఫోల్డింగ్ చేస్తున్నాం. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు దానికి పైన ఒక కుట్టు ఉక్సు వేసే దగ్గర ఒక కుట్టు వేసుకోవాలి. అది కూడా నేను కంప్లీట్గా నేను చూపిస్తాను, అది వీడియో కూడా చూపిస్తాను మీకు. మామూలుగా బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒక 2-3 మినిట్స్ వీడియో చూపిస్తానండి. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విత్ ఎక్స్ప్లెనేషన్తో చూపిస్తాను. చూస్తున్నా కదా ఈ విధంగా దాన్ని నీట్గా ఒక కుట్టు వేసుకొని దాని పక్కనే ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలి. ఇది మీకు కొత్త వాళ్ళకైతే ఒక కుట్టు అయితే సరిపోద్ది. ఏంటంటే బై ఎక్స్పీరియన్స్ మీద మీకు ఓల్డ్ బ్లౌజ్ మీరు దగ్గర పెట్టుకుంటే మీకు ఈజీగా అర్థం అవుతుందండి. అది కూడా చెప్తాను మీకు. ఓల్డ్ బ్లౌజ్ చూసుకుంటే మీరు ఉక్సుల పట్టీకి ఎలా కుట్టేయాలి, కాజా పట్టీకి ఎట్లా కుట్టేయాలి అనేది మీకు ఐడెంటిటీ వస్తుంది. అందువల్ల నేను చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇందాక వేసాం కదండి ఉక్సుల పట్టి కాజా పట్టి, ఆ కాజా పట్టీకి దీన్ని ఈక్వల్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి. అంటే కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు మనకి ఆల్టర్నేషన్ వస్తుంది. అందువల్ల ఏంటంటే దీన్ని సమానంగా ఈక్వల్గా పెట్టుకొని ఆ ఎక్కువ ఉన్న పార్ట్ని కట్ చేసేసుకోవాలి. అది కూడా మనం ఏంటంటే షేప్గా కట్ చేసుకోవాలంటే మనకి ఏ విధంగా అయితే షేప్ ఉందో ఆ విధంగా మనం ఒక కర్వ్ లైన్లో కట్ చేసుకోవాలి. దాన్ని మళ్ళీ ఒక కుట్టు వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్స్ అయిపోయాయి, బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయినాయండి. ఇప్పుడు ఏంటంటే మనం నెక్ వేసేద్దాం. ఏంటంటే ఇవన్నీ జాయిన్ చేసి నెక్ వేద్దాం. అది వెట్ వేయాలని నేను చూపిస్తాను. ఇప్పుడు మీకైతే ఇది కంప్లీట్ అయింది కదా. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇది కొంచెం ఎగిరిపోయినట్టు ఉంది కదా మనకు ఎంబ్రాయిడింగ్. మనకేంటంటే ఇచ్చిన క్లాత్కి ఈ వేరియేషన్స్ కొంచెం వచ్చినప్పుడు జస్ట్ మనకి లాస్ట్లో ఎండింగ్లో వేస్ట్ అవుద్దండి. అదేం కాదు,
ఇప్పుడైతే ఫైనల్గా మొత్తం జాయిన్ చేసి చూపిస్తాను. ఇదైతే చూస్తున్నాం కదా, అయితే ఈ బ్యాక్ ఇది బ్యాక్ కట్ చేసి పెట్టాను కదా, బ్యాక్ కట్ చేసింది ఇది చూడండి. ఈ విధంగా దీన్ని రివర్స్ పెట్టుకొని దీన్ని కుట్టుకోవాలి. ఇక్కడ నాకేంటంటే నేను చేసే మిస్టేక్ మీరు చేయకుండా ఉండదని చూపిస్తున్నానండి. ఎందుకంటే ఎప్పుడైనా ఎంబ్రాయిడరింగ్ వర్క్లో మనము ఫ్రంట్ వచ్చే పార్ట్ మనకి రైట్ హ్యాండ్ వచ్చే పార్టు మనకి బ్యాక్ పార్ట్ సమానంగా ఉండాలండి. అక్కడ నాకైతే ఇప్పుడైతే వేరియేషన్స్ వచ్చింది. దాన్ని విప్పి మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు మీకైతే చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే ఎలా కుట్టానో బై మిస్టేక్ అని నేను చేసిన మిస్టేక్ మీరైతే చేయొద్దు. ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్ కాడ ఎప్పుడు కూడా ఇట్లాంటి కొంచెం చిన్న మిస్టేక్స్ వస్తాయి. ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇదైతే నాకు చూడండి అక్కడ నేను అది ఆల్టర్నేషన్గా వచ్చింది. ఇక్కడ చూసినా కదా, ఇప్పుడైతే ఈ కుట్టి విప్పేసి ఎగ్జాక్ట్గా ఆ లైన్ అనేది మనకి సేమ్ ఫ్రంట్కి కూడా అదే లైన్ ఫామ్ అయ్యేటట్టు చూసుకోవాలి. చూసినా ఇప్పుడు ఈ విధంగా ఫామ్ చేసుకోవాలి. ఇదైతే కంప్లీట్ అయింది. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా జాయిన్ చేస్తాం. దాన్ని కూడా రివర్స్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి ఏ విధంగా రివర్స్ చేసుకోవాలి, ఈ విధంగా రివర్స్ చేసుకొని పెట్టుకోవాలి. రివర్స్ చేసుకున్న దానిపైన ఒక కుట్టు వేసుకుందాం. ఫస్ట్ ఒక కుట్టు వేసుకొని దానిపైన ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఫస్ట్ మనం ఈ జాకెట్ నేర్చుకునే వాళ్ళకైతే ఇది కొంచెం చాలా సింపుల్గా ఉంటుందండి. ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది. అందువల్ల ఏంటంటే ఫస్ట్ మీరు నార్మల్ బ్లౌజుల మీద ప్రయత్నం చేసి తర్వాత ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ చేయొచ్చు. ఇన్కేస్ ఎంబ్రాయిడింగ్ బ్లౌజే కుట్టాలి అనుకునే వాళ్ళైతే ఒకసారి ట్రై చేసింది. ఇది కూడా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ ఇప్పుడైతే దీనికి కంప్లీట్ అయింది కదా, దీనికి నెక్ అనేది వేస్తానండి. ఫస్ట్ నెక్ వేసేసి ఇప్పుడు నెక్కి అయితే నేను స్ట్రైట్గా ఉండేటట్టుగా ఒక జాయిన్ చేసుకుంటే చూసినా కదా 2 సెంటీమీటర్స్ ఉండే లెంత్లో తీసుకున్నాను. ఈ లెంత్ ఏంటంటే నాకు ఎక్కడ ఎక్స్ట్రా అంటే అటు ఇటు జిగ్జాగ్గా లేకుండా స్ట్రైట్గా ఉండేటట్టు తీసుకున్నాను. ఇప్పుడు చూడండి దీన్ని ఒక సైడ్ అయితే కుట్టేస్తాను. ఒక సైడ్ లూజ్ కుట్టు పెట్టేసుకొని దీన్ని కుట్టేస్తానండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇక్కడ హెమ్మింగ్ పార్ట్ అన్నాడు. హెమ్మింగ్ పార్ట్ అంటే ఖచ్చితంగా ఒక సైడ్ కుట్టుకోవాలండి. అందువల్ల అయితే ఒక సైడ్ అయితే కుట్టేస్తున్నాను నేను. ఈ ఒక సైడ్ కుట్టేసిన తర్వాత మనకి ఇంకో సైడ్ వచ్చి జాకెట్కి జాయిన్ చేసుకుంటాం. అందువల్ల చూసినా కదా, ఇప్పుడైతే నాకైతే ఒక సైడ్ కుట్టేసుకున్న తర్వాత దీన్ని చాలామంది కూడా ఏంటంటే మనకి నెక్ వేసేటప్పుడు అక్కడక్కడ ఎక్కువ కట్ చేసేటప్పుడు జాకెట్ కట్ అయిపోద్దండి. అందువల్ల ఏంటంటే మీకు నేను చిన్న టిప్స్ చెప్తాను, ఇక్కడ ఫాలో అవ్వండి. ఆ చిన్న టిప్స్ ఫాలో చూసినాక ఈ విధంగా అయితే ఒక సైడ్ కుట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఇంకో సైడ్కి ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తామంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకోవాలండి. లెఫ్ట్ హ్యాండ్ కాడ నుంచి మనం పెట్టుకోవాలంటే రావాలి. ఇది ఎలా పెట్టుకోవాలి అది కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇలా ఇది బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్కి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూడండి దీన్ని ఇట్లా రివర్స్ చేసుకోవాలి. మీకు వీడియో కనిపించలేదు, ఇక్కడ చూస్తున్నాను. ఇట్లా రివర్స్ చేసుకొని ఇక్కడ ఒక పాయింట్ ఉండేటట్టు మొత్తంగా కుట్టు వేసేసేయండి. ఇది ఏంటంటే జాకెట్కి ఈ మనం స్ట్రైట్ పీస్ అన్నాం కదా, అవి రెండు తీసుకొని కుట్టుకుంటూ రావాలి. కుట్టేటప్పుడు చూసుకొని నాకైతే ఇక్కడ వీడియో మీకు కరెక్ట్గా కనిపించలేదు, చూపిస్తాను అది కూడా మీకు. చూసినా కదా ఇట్లా ఈ విధంగా జాకెట్కి దానికి ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు కుట్టుకుంటే నేరుగా కుట్టుకుంటూ వచ్చాను. ఇక్కడ మీరు ఏంటంటే షోల్డర్ దగ్గరకు వచ్చాక రెండు సమానంగా ఉండాలండి, అది మెయిన్ ఇంపార్టెంట్. షోల్డర్ దగ్గరకు వచ్చాక అది చూసుకొని ఫస్ట్ ఇదైతే చూసినా కదా, ఇప్పుడైతే నేనైతే వేసేస్తున్నాను, కుట్టయితే జాయిన్ చేసేస్తున్నాను. జాయిన్ చేసేసిన తర్వాత ఇక్కడ కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ కాడ చూడండి. ఇప్పుడు ఎంబ్రాయిడింగ్ వర్క్ కాడికి వచ్చాక మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎంబ్రాయిడింగ్ వర్క్ దగ్గరలో వేయాలి. ఇంకేం దగ్గరలో పడలేదంటే లాస్ట్ లైన్ మీరు దానిపైన ఒక కుట్టుకుంటే రావచ్చు, నో ప్రాబ్లం. జస్ట్ ఇట్లయితే దానికైతే అటాచ్ చేసుకుంటూ వచ్చేసింది. అటాచ్ చేసేటప్పుడు కూడా కొంచెం చిన్న టిప్స్ అన్ని మనం ఫాలో అవ్వాల్సింది. చూసినా కదా ఈ విధంగా అయితే దానికి నెక్ అయితే వేసేసాను. లూజ్ కుట్టు పెట్టాను నేను ఫస్ట్. నెక్ లూజ్ కుట్టు పెట్టేందంటే ఫ్యూచర్లో అది ఊడిపోద్దండి. అందువల్ల ఏంటంటే దానికి టైట్ కుట్టే పెట్టుకోవాలి. అందుకోసం నేను ఫస్ట్ చూసుకోకుండా లూజ్ కుట్టు పెట్టాను, తర్వాత టైట్ కుట్టు పెట్టేశాను. ఇది చూసినారు. ఇప్పుడైతే ఈ నెక్ అది ఎలా కుట్టుకోవాలి ఏంటి అనేది చూడండి. నెక్ ఎంబ్రాయిడింగ్ దాని పక్కనే వేసుకొని నిదానంగా వేసుకుని ఇక్కడ ఎక్కడ కూడా క్లాత్ కనుక ఎక్స్ట్రా వదులుకుంటే రావాల్సిన అవసరం లేదండి. అందువల్ల ఏంటంటే మనకి నీట్గా అయిపోతుంది. చూస్తున్నది ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ వర్క్ పక్కనే కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను. ఇది మీషోలో బుక్ చేశారంట. వర్క్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చిందండి. దీనికైతే నేను వర్క్ బయట చేయించే వాళ్ళు కుట్టున్నాను కదండి, కనీసం 1000-1500 లేని ఈ వర్క్ అయితే ఇచ్చారు. మీషోలో మనకి 300-400కే వచ్చేసిందంట. ఇదైతే బ్లౌజ్ ఎక్సలెంట్గా ఉంది. కాకపోతే మనకి ఏంటంటే క్లాత్ ఇక్కడ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చే మ్యాచింగ్ కాదండి, అందువల్ల ప్రాబ్లం. అంతే కానీ రిమైనింగ్ అయితే వర్క్ అయితే చాలా బాగా ఇచ్చారు. చూసినా కదా ఇదైతే కంప్లీట్గా ఇదైతే మనకి ఫినిష్ అయిపోయింది. ఈ ఫినిషింగ్లో చూసినా కదా మనకి నాకు
లాస్ట్కి వచ్చాక రైట్ హ్యాండ్ షోల్డర్ దగ్గరకు వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఎలా కట్ చేసుకోవాలి, ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకొని ఇక్కడ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఏ విధంగా అంటే చూడండి, నేను చూపిస్తాను. బ్లౌజ్ పైకి లిఫ్ట్ చేసి దాని కిందకి క్లాత్ బానిచ్చి దానిపైన కుట్టు వేయాలి. అది మీకు చూస్తున్నారు. మీకు నేను వీడియోస్ తీసే వాళ్ళు సరిగ్గా లేరండి, అందువల్ల మీకు కనిపించడం లేదు. ఈ విధంగా అయితే కుట్టేసుకున్నారు. దీన్ని ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న మార్కింగ్ అంతా కట్ చేసుకుంటారు. చాలామంది కట్ చేస్తారు, అంటే అక్కడక్కడ ఘాట్లు పెట్టినట్టు పెడతారు. అది పెట్టొద్దండి, ఎందుకంటే అది పెట్టడం వల్ల ఏంటంటే మనకి బ్లౌజ్ కట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అందువల్ల ఏంటంటే మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా వేస్ట్గా ఉండకుండా దాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. అందువల్ల ఇది నీట్గా దీన్ని కుట్టేసుకున్నామండి. ఇది సిద్ధంగా వచ్చేసింది, చూస్తున్నా కదా. ఈ విధంగా కుట్టేసుకుంటే దీన్ని ఇక్కడ నాకైతే కొంచెం అక్కడక్కడ కొంచెం ఎంబ్రాయిడింగ్ వర్క్ దగ్గరగా రాలేదండి. మళ్ళీ అది ఏంటంటే మన ఫినిషింగ్ అనేది పక్కకి రావడానికి చూసి ఎంబ్రాయిడింగ్ వర్క్ పక్కనే వేస్తున్నాను. మీకు ఎక్కడైనా ఎంబ్రాయిడింగ్ పక్కనే రాకపోతే మీరైతే చూసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి నీట్గా. చూస్తున్నాం కదా, మనం ఏం ఘాట్లు పెట్టొద్దని. ఘాట్లు పెడితే ఏంటంటే మనకి బ్లౌజ్ పాడైపోద్ది. ఏం లేదండి, ఇక్కడ చాలామంది ఎక్కువ క్లాత్ వదిలేసి ఘాట్లు పెడతారు. అలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ చూడండి ఈ విధంగా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ నీట్గా సన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి, మనకు అక్కడ ఘాట్లు పెట్టాల్సిన అవసరం లేదు. క్లాత్ మనకి అంత అవసరం లేదు. నెక్కి ఏంటంటే ఇది మనం గోటుకి అయితే మనకి అది ఖచ్చితంగా కావాల్సి వస్తుంది. ఇది గోటు కాదు, జస్ట్ మనకి హెమ్మింగ్ కాబట్టి ఆల్రెడీ ఈ క్లాత్లోనే మనకి అది సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నీట్గా వచ్చేసింది. దీన్ని ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకుంటూ నెక్ అయితే చేస్తాం. అది కూడా చాలా సింపుల్ అండి. నెక్ కాడ చూడండి, నాకు అక్కడక్కడ ఏంటంటే చెప్పాను కదండి, ఎంబ్రాయిడింగ్ వర్క్ పక్కనే రావాలని చెప్పాను. చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఏంటంటే బ్లౌజ్ పడేస్తుంది. ఈ మిస్టేక్స్ అన్ని వెరిఫై చేసుకుంటే అదే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నాకైతే ఈ జాకెట్ కుట్టేసిన తర్వాత నేను వైట్ స్టార్టింగ్ ఇస్తున్నాను కాబట్టి ఈ జాకెట్ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చిందండి. వాళ్ళు వేసుకొని చూపించారు కూడా నాకు. అందువల్ల ఏంటంటే పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి నేను చూపిస్తున్నాను. ఎలా వచ్చిందో అది ఫినిషింగ్ ఎలా వచ్చిందో అది కూడా చూపిస్తాను మీకు. ఫినిషింగ్ ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి ఇది ఎలా వచ్చిందంటే బ్లౌజ్ ఇప్పుడు నెక్ అనేది దాన్ని కుట్టేసుకుంటాం. ఇది చూడండి ఈ విధంగా వచ్చేసిన తర్వాత దీన్ని కుట్టుకుంటాం. చూడండి దీన్ని ఇలా రివర్స్ ఇక్కడ చూసిన ఈ విధంగా పెట్టుకొని దీన్ని కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కుట్టయితే వేసేసుకుంటాము. ఫైనల్గా చూస్తున్నాం కదా, మనకి నెక్ చాలా సింపుల్ అండి. ఇది హెమ్మింగ్ చేసేది కాబట్టి చాలా సింపుల్. మీకు గోట్ నెక్ ప్రాబ్లం అనుకున్న వాళ్ళైతే నేను గోట్ నెక్ కూడా మీకు చూపిస్తాను. ఇలా చాలా సింపుల్గా అది ఫినిష్ అవ్వద్ది. గోట్ నెక్ కూడా మీకు అసలు ప్రాబ్లం ఉండదు. చాలా వరకు చాలామంది ఏంటంటే ఈ నెక్కులు కొంచెం డిఫికల్ట్, కొంచెం బాగా రాదు అనుకుంటారు. కానీ చాలా చాలా సింపుల్ అండి. గోటు వేయడం కానీ ఇట్లా ఇది కూడా వేయడం కానీ ఇదైతే నాకైతే కంప్లీట్గా ఎప్పుడైతే అయిపోయింది, నెక్ వేయడం కంప్లీట్ అయిపోతుంది. మీరు కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ అంటే హెమ్మింగ్లో కానీ మిషన్ కుట్టేదంటే కానీ స్టిచ్చింగ్ ఏమైనా ప్రాబ్లం అయితే మీకైతే కావాలంటే ఏమైనా సజెషన్ కావాలంటే నాకు కామెంట్లో పెట్టండి. నేనైతే ఖచ్చితంగా దీనికి సొల్యూషన్ అయితే ఇస్తాను. చూసినా కదా ఈ విధంగా నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఒక హ్యాండ్ వేసి చూపిస్తాను మీకు. ఆ హ్యాండ్ ప్రకారం సెకండ్ హ్యాండ్ కూడా ఎట్లా వేయాలని మీకు చూపిస్తాను. ఇది నెక్ అయితే ఫైనల్గా అయిపోయింది. దీన్ని హెమ్మింగ్ చేసి నేను ఫైనల్గా ఒకటి వీడియో అయితే చూపిస్తాను మీకు. బ్లౌజ్ ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఇదైతే ఫైనల్గా ఇక్కడైతే నాకు నెక్ అయితే అయిపోయింది కాబట్టి నెక్ ఒక హ్యాండ్ అయితే చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ కాడికి వచ్చాక ఇందాక చూపించాం కదా లోతు తీయాలి అనేది. చూడండి ఇలా హెమ్మింగ్ అయిపోద్ది. మనకి ఎలా వచ్చింది చూడండి, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చూస్తున్నారు కదా, ఇట్లా మనం హెమ్మింగ్ చేస్తాం కాబట్టి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. ఇప్పుడు చూడండి హ్యాండ్ ఎట్లా వేయాలో చూపిస్తాను. ఇదైతే బ్లౌజ్ అయితే అయిపోయింది, కంప్లీట్ అయింది. ఇప్పుడైతే చూడండి హ్యాండ్ అయితే జాయింట్ చేసేసానండి. హ్యాండ్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చూపించాను. హ్యాండ్ అయితే మీకు జాయిన్ చేసేసాను కాబట్టి మీకు ఇది ఎలా చేయాలి ఇప్పుడు చూస్తున్నా కదా, ఏ విధంగా మనం తీసుకుంటూ రావాలి. ఎందుకంటే మనం ఇక్కడ చూస్తున్నా నాకు ఎత్తు తగ్గు వచ్చిందండి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి. మనకి హ్యాండ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసుకుంటాం కదండి, అక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. అక్కడ అడ్జస్ట్ చేసుకుంటే ఏంటంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. అందువల్ల ఏంటంటే మీకు ఈ అడ్జస్ట్మెంట్ అవుద్ది. ఇప్పుడు చూడండి ఇంత పర్ఫెక్ట్గా వచ్చేసింది. నాకైతే ఇది కంప్లీట్గా అయిపోయింది. చూస్తున్నా కదా,
సంఖ సైజ్ తీసుకొని అదే విధంగా దీన్ని ఫాలోఅప్ చేసుకుంటూ రావాలి. దీనికి చూస్తున్నా కదా, ఒక సైడ్ అయితే నేను వాళ్ళ మెజర్మెంట్ని బట్టి నేను ఇక్కడ కంప్లీట్ చేస్తున్నాను. ఈ మెజర్మెంట్ ప్రకారమే మనం కూడా ఏంటంటే ఫాలోఅప్ చేసుకోవాలి. ఇది జాకెట్ అయితే ఫస్ట్ అక్కడ అయిపోయింది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని దీని కింద కూడా ఇలా లైన్ డ్రా చేసుకుంటే దాన్ని ఇప్పుడు లైన్ డ్రా చేసుకుంటే దాన్ని కుట్టుకుంటూ రావాలి. చూస్తున్నా కదా, ఇప్పుడు వాళ్ళ సైజ్ అయితే మెయిన్ ఇంపార్టెంట్. మీకు హ్యాండ్ జాయింట్ చేసేది ప్రాబ్లం అంటే నాకు ప్రీవియస్ వీడియోలో నేను చూపించినానండి. హ్యాండ్ జాయిన్ చేసేది నాకు లెంత్ వీడియో అయిపోయింది, ఇప్పటికే 50 మినిట్స్ అయిపోయింది. అందరూ బోరింగ్గా ఫీల్ అవుతారు. బోరింగ్గా ఫీల్ అయ్యే వాళ్ళకైతే ఇది నేను ఏం చేయలేను. ఇది కంప్లీట్గా చూపించాలంటే నాకు ఈజీ టు 1.5 hour ఈజీగా పట్టుద్ది ప్రతి ఒక్క పార్ట్ చూపించాలంటే. ఇదే చూసినా కదా, ఫైనల్గా అయితే హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్స్ దగ్గర చూసినా కదా, మెజర్మెంట్ ఎలా వాళ్ళ హ్యాండ్స్ ఎలా తీసుకోవాలి అనేది చూసి ఈ విధంగా ఒక కుట్టు అయితే వేసేసాను. సెకండ్ వచ్చి ఇంకో సైడ్ కూడా ఇదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కుట్టి చూపిస్తాను మీకు అయితే. ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. మీకు కంప్లీట్గా ఫైనల్గా ఒక బ్లౌజ్ హ్యాండ్ చూపిస్తాను చూడండి. ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయింది కదా, ఈ బ్లౌజ్ హ్యాండ్ ఎలా చూపిస్తానో మీకు చూడండి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే అంత పర్ఫెక్ట్గా వచ్చింది మనకి బ్లౌజ్ హ్యాండ్. ఒక హ్యాండ్ ఇలా వచ్చింది, ఇంకో హ్యాండ్ కూడా నేను చూపిస్తాను ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, నాకైతే చాలా బాగా నచ్చింది. పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ కూడా వచ్చింది మనకి. ఇదే హ్యాండ్ ఇలాగా వేసేసి నెక్స్ట్ వాళ్ళకి హ్యాండ్కి చూడండి, నా హ్యాండ్కి అయితే ఇది కరెక్ట్గా సరిపోయింది, వాళ్ళ హ్యాండ్కి కూడా సరిపోద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూడండి ఫైనల్గా బ్లౌజ్ అంతా కంప్లీట్ అయింది. ఫినిషింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే, నేను ఫుల్ వీడియో అండి. నెక్స్ట్ ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడైతే హెమ్మింగ్ వేసేసుకుంటాను. హెమ్మింగ్ వేసేసిన తర్వాత కూడా చూపించాలంటే చూడండి, ఇది ఈ విధంగా హెమ్మింగ్ వేసేసుకుంటే చాలా బాగా వస్తుంది బ్లౌజ్. ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్ చాలా బాగుందండి. స్టిచ్చింగే కాదు చూడండి, అవుట్ లోపల ఇన్సైడ్ వచ్చేది చూడండి. స్టిచ్చింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి ఎలాంటి ఇక్కడ జిగ్జాగ్ కానీ ఇక్కడ మనకి ఓవర్లాక్ కానీ ఏం చేయలేదు. వాళ్ళు ఎక్స్ట్రా అన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్స్ట్రానే నేను